దేవుని మందిరాన్ని ఏ ఆదివారము కూడా ప్రాముఖ్యంగా మిస్ అవ్వకూడదు. దేవుని మందిరంలో ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని మందిరమును గురించిన విషయాలను మనం ధ్యానించే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులైనా సరిపో. అంత వాక్యము దేవుని మందిరాన్ని గురించి బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. కానీ ప్రాముఖ్యంగా నేను 3 విషయాలను, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతలను గురించి 3 విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని మందిరంలో ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యమైన 3 విషయాల్లో మొదటిగా దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది. రెండవదిగా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది. మూడవదిగా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది. ఈ 3 విషయాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ 3 విషయాలను మీరు భద్రపరుచుకోండి. ఈ 3 విషయాలను మీ హృదయంలో దాచుకొని ఉంచుకోనండి. నా ప్రసంగం ఈ 3 యొక్క పాయింట్స్లోని నా ప్రసంగం అంతా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవుని మందిరంలో ప్రాముఖ్యంగా మనకి ఏం దొరుకుతుంది అని అంటే, మొదటిగా సంతోషం, రెండవదిగా సమాధానం, మూడవదిగా సమృద్ధి. ఏంటో ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. కీర్తనల గ్రంథము 16వ కీర్తన చివరి వచనం. చాలా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ఏముంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని సన్నిధిలోనంట సంతోషం ఉంటుంది. అదే మాట మనకి యెషయా గ్రంథంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూద్దాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను అనే మాటలు మనము చదువుకున్నాం. దేవుని మందిరంలో ఏముంటుంది, ఏం దొరుకుతుంది అని ఆలోచన చేస్తే సంపూర్ణ సంతోషం, ఆనందం దేవుని మందిరంలో ఉంటుంది. మరి బయట ఉండదా పాస్టర్ గారు అని ఆలోచన చేస్తే, బయట మనకు సంపూర్ణ సంతోషం మాత్రం మనకు దొరకదు. బయట ఏముంటుంది? తాత్కాలికమైన ఆనందం. బయట ఏముంటుంది? తాత్కాలికమైన సంతోషం. బయట ఏముంది? క్షణికమైన సంతోషాలు. కేవలము కొన్ని నిమిషాలు మాత్రమే సంతోషించగలుగుతామేమో కానీ దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరంలో ప్రార్థన నుండి వాక్య పరిచర్య వరకు దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించినట్లయితే, దేవుడంట మన హృదయాలను ఆనందింపజేస్తాడు. మనకంట దేవుడు సంపూర్ణ సంతోషం దేవుడు ఇస్తాడు. నిజమండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం కరువైపోతుంది. పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల పరిపూర్ణంగా సంతోషం లేక మనలో అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. డబ్బు ఉందా? డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, స్థలాలు ఉంటున్నాయి, పొలాలు ఉంటున్నాయి, ఆస్తులు ఉంటున్నాయి, సమస్తం ఉంటున్నాయి. కానీ హృదయం నిండా సంతోషం ఉన్నట్ల, హృదయం నిండా ఆనందం ఉన్నట్ల, మనసారా మనస్ఫూర్తిగా నవ్వుకునే రోజులు కరువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కొంతమంది పైన సంతోషించేవారుగా ఉంటారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా అండి, ఈ రోజుల్లో ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎలా పిచ్చోళ్ళు అయిపోతున్నారో చెప్తాను, జాగ్రత్తగా విని. పూర్వపు రోజుల్లోనైతే, మన తాతల రోజులు, నాన్నగారి రోజుల్లోనైతే ఊరి బయట ఆ రచ్చబండ దగ్గరనో, ఆ కాలువగట్టు దగ్గరనో ఆ బెంచీలు ఉంటే ఆ బెంచీల దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా నవ్వుకునేవారు. కానీ ఈ రోజులలో ఎలా నవ్వుకుంటున్నారో తెలుసా అండి? ఫోన్ తీసుకుంటున్నారు, ఆ యూట్యూబ్, ఆ ఫేస్బుక్ రీలు ఒక్కొక్కటి చూసుకుంటున్నారు. ఒక్కొక్కటి ఏదో చూసుకుని దానికి ఏదో ఒక కామెడీ రీల్ వచ్చిందనుకోండి, దాన్ని చూసుకొని నవ్వుకుంటారు. ఏంటండి, ఒక్కరే చూసుకుంటూ నవ్వుకుంటున్నారు, అదే ఆనందపడిపోతున్నారు, అదే సంతోషపడిపోతున్నారు, ఇదే సంతోషం అనుకుంటూ ఉంటున్నారు. కానీ అవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే తాత్కాలికమైన సంతోషాలు. మరికొంతమంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి
ఆదివారం మనం దేవుని మందిరంలో కనబడాలి. ఆయనే మనకు సంపూర్ణ సంతోషం ఇచ్చే దేవుడు, మన హృదయాలను ఆనందింపజేసే దేవుడు, మన బాధలు, మన కష్టాలను, మన ఇరుకు ఇబ్బందులను తొలగించి మన గుండె నిండా సంతోషం ఇవ్వగలిగిన దేవుడు ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం ఆరాధించాలి. ఆదివారం అనేటటువంటి ఆలోచన లేకుండా ఆదివారం సెలవు వచ్చిందని చెప్పేసి చాలామంది ఏం చేస్తారండి, ఆదివారం మందిరాన్ని మానేసి ఎక్కడెక్కడో స్థలాలకు వెళ్ళి ఎక్కడెక్కడెక్కడో వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలని, అక్కడ సంతోషంగా ఉండాలని, అక్కడ ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసేవారు మనలో చాలామంది ఉంటారు. కానీ నిజంగా అక్కడ దొరుకుతుందా? అక్కడ నిజంగా దొరకదు. ఒక విశ్వాసి దేవుని యొక్క మందిరం, ఆదివారం మందిరాన్ని మానేస్తే తన యొక్క జీవితం, తన హృదయం ఎలా ఉండాలో తెలుసండి. చేపను నీళ్ళల్లో నుంచి తీసి బయట పెడితే అది ఎలా విలవిలలాగా అల్లాడిపోతుందో మన ఆధ్యాత్మిక జీవితం అలా ఉండాలి. దేవుని మందిరం ఆదివారం అనేసరికి దేవుని మందిరానికి మనము ఎలాగైనా సరే వెళ్ళాలి, అక్కడే మనకి పరిపూర్ణ ఆనందం, సంతోషం దొరుకుతుంది అనేటటువంటి భావన మనలో రావాలి. చాలామంది ఆదివారం సెలవు వస్తే ఆదివారం మందిరాన్ని మానేసి ఎక్కడికో వెళ్తారు, అక్కడ సంతోషంగా ఉండాలి. ఎక్కడో సినిమాకో, ఎక్కడో షికారుకో, ఎక్కడో విహారయాత్రలకో వెళ్ళి అక్కడ సమయం గడిపి అక్కడ సంతోషించాలనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా తాత్కాలికమైన సంతోషాలే. కొన్ని సందర్భాల్లో అవి మనకు విషాదాన్ని కూడా తీసుకొస్తాయి. మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో గడిచిన ఒక 20 రోజుల క్రితము మనందరికీ తెలుసు, మన భారతదేశంలో 28 మంది పురుషులు ఉగ్రవాదుల చేత దాడి చేయబడి చనిపోయారు. వారందరినీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంటర్వ్యూ చేశారంట. ఏమ్మా మీరు ఈ యొక్క పహల్గామ్లో, ఈ కాశ్మీర్లో ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటే, ఇక్కడ మేము సంతోషంగా మా సమయాన్ని గడపడానికి వచ్చాం. అప్పుడే పెళ్లి చేసుకున్న జంట తన భర్తను చంపేశారు. ఆవిడ నువ్వు ఎందుకు వచ్చారు ఇక్కడంటే, అప్పుడే వివాహం చేసుకున్న తర్వాత ఈ స్థలములో, ఈ ప్రాంతంలో సంతోషంగా సమయం గడపడానికి వచ్చాం. తీరా చూస్తే అందరి కుటుంబాలు ఆ సంతోష స్థలాలు కాస్త ఎలా తీసుకొచ్చిందో తెలుసండి, విషాదకరమైన స్థలాలుగా మార్చింది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. ఈరోజు దేవుని యొక్క ప్రేరేపణతో ఈ మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఆదివారం వచ్చేసరికి మనమందరము కూడా దేవుని మందిరంలో కనబడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే హెబ్రీలకు రాసిన పత్రికలో భక్తుడు అంటారు, మీరు కొంతమంది సమాజముగా కూడుట మానుచున్నారు. అలా మీరు సమాజముగా కూడుట మారడానికి వీల్లేదు. మనమందరము కూడా సమాజముగా కూడుకొని దేవుని సన్నిధిని అనుభవించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది అని బైబిల్ బోధిస్తుంది. కనుక మనం ఆదివారము దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా మానకూడదు. పాస్టర్ గారు మీకు ఏం తెలుసండి, నాకు దేవుని మందిరానికన్నా సినిమా హాల్లోనే సంతోషిస్తాను, దేవుని మందిరానికన్నా నా ఫ్రెండ్స్తోనే తిరుగుతూనే సంతోషిస్తాను, దేవుని మందిరానికన్నా నా బంధువులు స్నేహితులతో నేను తిరుగుతూనే నేను సంతోషిస్తానండి. ఎందుకనంటే వారే నాకు ఇంపార్టెంట్ అని నువ్వు అంటున్నావా? వారు అర్ధాంతరంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అర్ధాంతరంగా నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారు, అర్ధాంతరంగా నిన్ను ఒట్టి చేతులతో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని విడిచి వారితో నువ్వు సాంగత్యం చేసినట్లయితే. మరి దేవుని మందిరంలో సంతోషించడానికి ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని మందిరంలో మనం ఆనందించడానికి ఎవరుంటారో తెలుసండి, మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో ఎవరుంటారు అని అంటే దేవుడు ఉంటాడు. అదే మనకి నిర్గమాకాండములో మనం కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం తీద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ప్రత్యక్ష గుడారము నిర్మించక మునుపు దేవుడు స్వరము ద్వారా మాట్లాడేవాడు. ఆదాముతో చల్లని పూట, అలాగే నోవహుతో, అలాగే అబ్రహాముతో, యాకోబుతో కేవలం పైనుండి ఒక స్వరం వినబడేది. ఆ స్వరం వారు
విని దేవుడు మాట్లాడినటువంటి అనుభూతి పొందేవారు. ఎప్పుడో ఒకసారి ఆదామా, అబ్రహామా, యాకోబు, ఇస్సాకు, అలాగే యోసేపు, ఆ ఆది కాండంలో అందరిని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అప్పుడప్పుడు మాత్రమే వారితో స్వరముతో మాట్లాడేవారు. నిర్గమకాండంకి వచ్చేసరికి దేవుడు అంట తన ప్రియమైన బిడ్డల్ని ఎంతో ప్రేమించినట్టు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నేను నీతో అప్పుడప్పుడు మాట్లాడడం మాత్రమే కాదు, నేను నీతో అప్పుడప్పుడు మాట్లాడినంత మాత్రాన నాకు సంతోషం ఉండట్లేదు. ఇదిగో నా ప్రజల మధ్యలో నేను నివసించడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు తన ప్రియమైన ప్రజల మధ్యలో నివాసం చేయడానికి, అక్కడే ఆయన వారందరితో మాట్లాడడానికి ఆయన తీర్మానం తీసుకుని వారి మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడి, నేను మీ మధ్యలో నివాసం చేయాలని ఆశిస్తున్నాను కనుక నా కొరకు పరిశుద్ధమైన మందిరాన్ని కట్టండి. దేవునికి స్తోత్రం. మందిర నిర్మాణం అనే ఆలోచన ఎవరిదో తెలుసండి? సాక్షాత్తు దేవుడిదే. దేవుడే తన ప్రియమైన బిడ్డలతో మాట్లాడమే కాదు, వారి మధ్యలో నివాసం చేయాలని దేవుడే ఆశించాడు కనుక దేవుడే ఆ ప్రజల మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు కనుకని ఆనాడు దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఇజ్రాయేలీయుల యొక్క గుడారాలు ఉండేటి, మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండేటి. ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్న ప్రతిసారి వారికి ఏం గుర్తొచ్చేదో తెలుసండి? మన మధ్యలో మన దేవుడు నివాసం ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ప్రేమించి ప్రజల మధ్యలో నివాసం చేయడానికి ఆయన విధంగా ఆయన వచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మందిరంలో దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, నువ్వు దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, దేవుడితో సహవాసం చేయడానికి నీకు ఏమాత్రం ఇష్టం లేకుండా దేవుని మందిరాన్ని నువ్వు మానేస్తున్నట్లయితే నిన్నేమన్నారు? దేవుని మందిరంలో సంతోషం ఎందుకు దొరుకుతుంది అని అంటే, దేవుని మందిరంలో దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే మనకు సంపూర్ణమైన సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నిజంగా అండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. దేవుడు మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో సహవాసం అనేది అది దేవుని మందిరంలోనే మనకు సాధ్యం. దేవుడితో సహవాసం, ఇట్స్ ఎ క్లోజ్ రిలేషన్షిప్. మనకు దేవునికి క్లోజ్ రిలేషన్షిప్ ఎక్కడైనా దొరుకుతుంది అని అంటే అది దేవుని మందిరంలోనే. అలాంటి దేవుని మందిరంలో ఆదివారం మానేయడానికి ఏం కారణం వెతుకుతున్నాం? ఈ వాక్యం విన్న తర్వాత నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఏనాడు కూడా మీరు ఆదివారం ఆరాధనకు మానడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో సంపూర్ణ సంతోషం చూడాలని, మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో, మీ బిడల జీవితంలో మీరు పరిపూర్ణమైన సంతోషం మీరు చూడాలి అని అంటే దేవుని యొక్క మందిరంలో వెళ్తే సంతోషాన్ని మొదట అనుభవించాలి. అప్పుడు దేవుడు మన యొక్క వ్యక్తిత్వ ఆధ్యాత్మిక కుటుంబ జీవితంలో సంపూర్ణ సంతోషం దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో రక్షించబడిన తర్వాత నేటి వరకు నేను 2012వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తారీఖున రక్షించబడి వాక్యానుసారమైన బాప్తిజం తీసుకున్నాను. నాటి నుండి నేటి వరకు ఒక్క ఆదివారం కూడా మానలేదు. ఎవరైనా చెప్పగలుగుతారు ఈ సాక్ష్యం? దేవునికి స్తోత్రం. ఒక్క ఆదివారం మానలా. సేవకు 2019వ సంవత్సరంలో వచ్చాను. సేవకు రాకముందు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, అలాగే పీజీ చదువుతున్నప్పుడు, తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు, తర్వాత బైబిల్ ట్రైనింగ్ పరిచయం, ఇదంతా కూడా ఏనాడు కూడా ఒక ఆదివారం నేను మానలేకపోయాను. మానడానికి ఇష్టపడలేదు.
ఆదివారం అంటే దేవుని కలుసుకునే అద్భుతమైన అవకాశం, దేవునితో సహవాసం చేసే అవకాశం, దేవుని సన్నిధిలో పొందుకునే గొప్ప ఆనందాన్ని నేను ఎలా పోగొట్టుకుంటానని ఇప్పటి వరకు కూడా ఒక్క ఆదివారం కూడా నేను మానలేదు. అలాంటి సాక్ష్యం మీరు చెప్పుదురుగాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా మానకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది.